సార్ ఈఎంసీ చైర్మన్ నాదెల్ల శ్రీరామ్ గారికి నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం అండి. చెప్పండి సార్, అసలు ఈఎంసీ చైర్మన్ రావడం, మార్కెట్ కమిటీ చైర్మన్ రావడం అని అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తల్ని గుర్తిస్తారు అనేదానికి నేనే నిదర్శనం. ఓకే. నాకంటే సీనియర్లు ఉన్నారు, కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అయినా కొంచెం అదృష్టం కలిసి రావడంతో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే మా పెండియాల అచ్చిబాబు గారు, మా ఎమ్మెల్యే గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, అలాగే టూ మెన్ కమిటీ శివరామకృష్ణ గారు, వీళ్ళందరి ప్రోత్సాహంతో ప్రోద్బలంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు పార్టీకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీరామ్ గారు, మీరు పొలిటికల్ పరంగా మీ గాడ్ ఫాదర్ అంటే ఎవరు పేరు చెప్తారు? ఖచ్చితంగా ఈ కొవ్వూరు నియోజకవర్గంలో నా రాజకీయ అభివృద్ధి అనేది చేసింది ముమ్మాటికి అచ్చిబాబు గారే. ఎందుకంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఏఎంసీ చైర్మన్ దాకా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఆయన ప్రోద్బలం, ఆయన సహకారం, ఆయన ప్రోత్సాహమే. ఎందుకంటే 43 సంవత్సరాల్లో అయింది ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించి. 43 సంవత్సరాలు ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు ఎలాగైతే ఒక యువ రక్తం పార్టీలోకి చొచ్చుకుని వచ్చిందో, అదేవిధంగా ఇప్పుడు కొత్త తరాన్ని తయారు చేసే పనిలో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో అచ్చిబాబు గారు యువతని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఆ క్రమంలోనే ఒక యువకుడిని నన్ను ఏఎంసీ చైర్మన్గా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నా గాడ్ ఫాదర్ అంటే ఈ కొవ్వూరు నియోజకవర్గంలో అచ్చిబాబు గారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే అసలైతే నాకు రాజకీయం అనే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఎందుకంటే నేను చిన్నప్పుడు గుంటూరు లాంలో చలపతి స్కూల్లో చదివేటప్పుడు 4th క్లాస్ అనుకుంటా, ఫస్ట్ టైం నేను చంద్రబాబు నాయుడు గారిని చూశాను. ఆ రోజు ఆయన మాట్లాడిన విధానం నన్ను నిజంగా ఎందుకనేది నాకు తెలియదు. మా ఫ్యామిలీలో పొలిటికల్గా ఎవరూ లేరు, నేను ఆయనకి ఆకర్షితున్నయ్యా. మీరు చదివింది 4th క్లాస్ అన్నారు కదా? అవును. మరి అప్పటికి అంత జ్ఞానం ఉందా మీకు? నాకు అంత జ్ఞానం లేదు. పాలిటిక్స్ నాకు తెలియదు. నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవి. ఓకే. ఎందుకంటే క్లాస్లో నేను లీడర్ అవ్వాలనేది ఫస్ట్ క్లాస్ నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్, ఈ లీడర్. అవును. ఓకే. ఈవెన్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పుడు కూడా కాలేజ్ ప్రెసిడెంట్గా నేను పనిచేయడం జరిగింది చెన్నైలో. ఓకే. ఆ రోజు నుంచి కూడా నా ఏదైతే మనం స్లామ్ బుక్ అని రాసుకుంటాం, దాంట్లో వాట్ యు వాంట్ టు బికమ్ ఆఫ్టర్ యువర్ స్టడీస్ అంటే పొలిటీషియన్ అని రాసింది నేను మీకు చూపిస్తాను. ఓకే. ఓకే. 10th క్లాస్ నుంచి. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు మా నాన్నగారి ద్వారా ఎక్కువ వినేవాడు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, వజ్రకరూర్ అని అనంతపూర్లో నోడల్ ఆఫీసర్గా చేసేవారు ఆయన జన్మభూమికి. చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి కానీ, ఆయన ఆలోచన గురించి కానీ ఈయన దగ్గర ఎక్కువ వినేవాడిని. ఇప్పుడు పొలిటికల్ పరంగా చంద్రబాబు నాయుడు గురించి చూసి మీరు పొలిటికల్ అంటే ఇష్టపడ్డారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకెవరైనా ఇష్టమా? నాకు చాలా మంది ఉన్నారు, బాబురాజు గారు కానీ, వీరాంజలి గారు కానీ, ఇలాగా. ప్రభాకర్ గారు అంటే కొంచెం ఎక్కువ. ఎందుకంటే కార్యకర్తకి కష్టం అంటే, పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి కష్టం అంటే ఆయన దాన్ని డీల్ చేసే విధానం, అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే కార్యకర్తకు కానీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కానీ కష్టం వస్తే క్షణంలో వాళ్ళ దగ్గర ఉండి ఆ కష్టాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలనే విధానంలో ఆయన తీసుకునే చొరవ, అది నాకు చాలా ఇష్టం. నేను కూడా ఖచ్చితంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కానీ కార్యకర్తకు కానీ అంత దగ్గరగా ఉండాలని ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. ఓకే. నేను మీ నాన్నగారి గురించి చాలా విన్నాను సార్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి చాలా సిన్సియర్ ఆఫీస్గా ఉండి చాలా చోట్ల ఈ సిన్సియరిటీకి ఆయన ఏమి ఆశించకపోయినా సరే ప్రజల నుంచి వివాదం అనేది రావడం, ఆల్రెడీ ఒకసారి ఆయన మీద కొంతమంది దాడి చేయడం కూడా జరిగిందని తెలిసింది. అది ఎంతవరకు వస్తుంది? అది నిజం. అది మన కాకినాడ దగ్గర గ్రావెల్ క్వారీ ఉండేది. అయితే ఈయన ఎప్పుడూ కూడా ప్రభుత్వం బాగుండాలి, మైనింగ్ ఆపరేషన్ చేసుకుని లెస్సీ బాగుండాలని కోరుకునేవారు. ఎవరి దగ్గర ₹1 తీసుకోవటం నా కళ్ళారా నేను చూశాను. ఎంత ప్యాకెట్ వస్తే మీ క్వారీలో రాళ్ళు కాకుండా ఇవి కూడా దొరుకుతున్నాయా, నాకు అవసరం లేదు, పట్టుకెళ్ళిపోండి అని చెప్పాను. ఓకే. మా తాతగారు చాగల్లో భూస్వామి. మా నాన్నగారు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆడు చెప్పిన, మా తాతగారు చెప్పిన ఒకే మాట ఆయన నాకు చెప్పారు. తర్వాత ఉద్యోగంలోకి వెళ్తే నీ డబ్బులతో నువ్వు ఇంటిని పోషించేలాగైతే వెళ్ళు,
ఓకే. ఎవరి డబ్బు తెచ్చి నువ్వు ఇంటిని పోషించేలాగైతే వ్యవసాయం చేసుకో అని ఆయన చెప్పిన మాట. ఉహు. ఆయన రిటైర్ అయిపోయే వరకు కూడా దాన్నే ఫాలో అయ్యారు. ఉమ్. మాకున్న ఆస్తులన్నీ కూడా మా తాతగారు 50-60లో కొన్నాయే తప్పితే, మళ్ళీ నేను వ్యాపారం మొదలెట్టాక 2013 నుంచి కొన్నాయి తప్పితే ఒక్క రూపాయి కాదు కదా, ఒక అరసెంటు భూమి కూడా ఆయన కొనలేదు. ఓకే. అంత నీతి నిజాయితీగా ఆయన ఉద్యోగం చేశారు, రిటైర్ అయ్యారు. ఆయన ఏదైతే మంచి పనులు చేశారో అది నన్ను ముందుకు తీసుకెళ్ళిందని నేను బలంగా నమ్ముతాను. ఓకే. సరే, ఇప్పుడు చెప్తాం, మీ నాన్నగారు అయితే పొలిటికల్ పరంగా లేరు, ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. మీ తాతగారు ఏమన్నా పొలిటికల్ పరంగా ఏం చేశారా? లేదు, ఆయన కూడా పూర్తి వ్యవసాయం, ఇల్లు పొలం తప్పితే ఆయనకు వేరేది ఏమీ తెలియదు. మరి ఫ్యామిలీలో అసలు ఎవరు లేరు, మీకు ఎందుకు వచ్చింది అసలు ఇలా? మరి అది ఎలాగ వచ్చిందనేది నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా ఒక సమస్య అంటే నేను భుజాన్ని వేసుకుని ముందుకెళ్ళేవాడిని. ఓకే. అలాగా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని మా నాన్నగారు ఎంకరేజ్ చేసేవారు నాకు. అంటే మీరు ఈ పొలిటికల్ పరంగా కాకుండా బిజినెసెస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి, బాగానే సంపాదించారని తెలుస్తుంది. మరి అలాంటప్పుడు మంచిగా సంపాదించుకున్నప్పుడు పొలిటికల్ పరంగా వచ్చి ఏం చేద్దామని? మెయిన్ ఏంటంటే ఎక్కడన్నా ఒక సమస్య ఉన్నప్పుడు పొలిటికల్గా రాకపోయినా కూడా నాకు చేతనైన సాయం నేను చెయ్యాలనేది నాకు మా నాన్నగారి దగ్గర నుంచి కానీ మా అమ్మగారి దగ్గర నుంచి కానీ వచ్చింది. మీకు మా నాన్నగారి గురించి తెలుసు, మా అమ్మగారికి ఓకే మా చుట్టాల్లో ఎక్కడో చిట్ట చివరి ఉన్న వాళ్ళ సమస్య కూడా ఈవిడ తెలుసుకుని సాల్వ్ చేసేది. ఈవిడ మా దగ్గర పనిచేసే వాళ్ళకి ఎవరికైనా సమస్య అంటే ఆవిడ కారులో తీసుకెళ్ళి వైద్యం చేయించి తీసుకురావటం, ఎక్కడైనా సమస్య ఉందంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా ఈవిడ స్పందించి చేయటం అయినా ఆటోమేటిక్గా జన్యుపరంగా నాకు వచ్చినాయని నేను నమ్ముతున్నా. మీ అమ్మగారి నుంచి వచ్చిందంటారా? ఓకే. మండలంలో మా నాన్నగారి కంటే కూడా మా అమ్మగారికి పేరు ఎక్కువ బాగా, అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అంతే. ఓకే. సరే, ఇప్పుడు మీరు ఈ బిజినెసెస్ ఇవన్నీ చూసుకుంటూ హైదరాబాద్లో, మీరు హైదరాబాద్లో ఉన్నది ఎక్కువ, ఇక్కడ ఉన్నది తక్కువ అని తెలుస్తుంది. కానీ మీరు పొలిటికల్ పరంగా మీకు ఒక పదవి ఇచ్చినప్పుడు రైతులకి అన్ని తీసుకున్నది కూడా చాలా క్రిటికల్ పరిస్థితి. ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే వ్యవసాయం ఇవి ఇటు అటు అవన్నీ చూసుకోవాలి, అందులో ఎప్పుడు అందుబాటులో ఉండాలి. మరి అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? మరి ఇప్పుడు నేను 2006 నుంచి రాజకీయాల్లో ఉన్నా. అంటే ఒక కార్యకర్తగా నేను స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో రోడ్డు ఎక్కి తిరగటం స్టార్ట్ చేసింది 2006. ఓకే. 2013 నుంచి పార్టీ పనే నా పని కింద పెట్టుకుని నేను ఇక్కడ చాగల్లో ఇల్లు కట్టుకుంది కూడా నేను 2013. ఓకే. నేను నా భార్య ఇద్దరం కూడా హైదరాబాద్లో జాబ్ చేసుకునేవాళ్ళం. నేను ఫస్ట్ ఏంటంటే నా ఫ్యామిలీతో ఉండాలి, నాన్నగారు రిటైర్ అయిపోయినప్పటి నుంచి ఫ్యామిలీతో ఉండాలని ఫస్ట్ నేను ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. అట్ ద సేమ్ టైం అప్పుడే బిజినెస్లోకి దిగటం కూడా జరిగింది. బిజినెస్ చేసుకుంటా చాగల్లో ఇల్లు కట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెలకి వెళ్తే మ్యాక్సిమం 2 రోజులు హైదరాబాద్, అంతే అంతే. సంవత్సరం మొత్తం మీద నేను చాగళ్ళు వదిలేసి బయట ఉండేది 15 రోజుల నుంచి ఉండదు, సంవత్సరం మొత్తం మీద. అంటే మొత్తం స్పెండ్ చేసి చాగల్లే. ఓకే. మరి అక్కడ బిజినెస్ అన్నీ చూసుకునేది? బిజినెస్లో అక్కడ పార్ట్నర్స్ ఉన్నారు, అవసరమైనప్పుడు ఆ 2 రోజులు వెళ్ళేది కూడా ఒకసారి ఏం జరుగుతుంది అంటే చూసుకుని రావడానికి తప్పితే అంతకు మించి హైదరాబాద్లో నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. అక్కడ హైదరాబాద్లో సెటిల్ అవ్వాలన్న ఆలోచన కూడా నాకు ఏ రోజు రాలేదు. అక్కడ 4-5 సంవత్సరాలు జాబ్ చేసినా కూడా నేను ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిన ఉండే తప్పితే హైదరాబాద్లో ఉండేవాడిని కాదని కనీసం ఇల్లు కూడా నేను అక్కడ తీసుకోలే. అంటే స్టాండర్డ్ ఎక్కడే అంటారు? స్టాండర్డ్ ఇదే నా స్టాండర్డ్. పొలిటికల్ పరంగానే ఉంటారు. పొలిటికల్ కాకపోతే వ్యవసాయం చేసుకుంటా, లేకపోతే వ్యాపారం చేసుకుంటా. ఎలాగో బిజినెస్ ఉన్నాయి మీకు, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు కదా, మీ కింద ఎంతో మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. వారిని అసలు ఎలా లీడ్ చేస్తారు? మీకు అనుభవం లేదు కదా, ఎలా లీడ్ చేస్తారు? అయితే ఇప్పుడు అనుభవం లేదన్నమాట వాస్తవమే. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటా. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఉంటాయి, ఆల్రెడీ మాజీ ఏఎంసీ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాం. ఒక రైతు పరంగా రైతుకున్న ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు. అసలు ఏం తెలుసుకున్నారు ఇప్పుడు మీరు రైతు పరంగా? అదే ఒక రైతులకున్న సమస్యలు ఏంటి? ఇప్పుడు ప్రధాన సమస్య మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి పంటను నిల్వ చేసుకునే విధానం ఒకటి ఇక్కడ రైతుకి చాలా అవసరం. ఓకే. అరటి తోటలు కానీ కూరగాయలు కానీ మనకు మేజర్గా ఇక్కడ ఉండే అయ్యే, మిగతా అన్నీ ఎప్పటికప్పుడు డిస్పోజ్ అయ్యి
అరటి తోట రేటు తక్కువ ఉన్నప్పుడు దాన్ని నిల్వ చేసుకునే విధానం మనకు కావాలి. కాకపోతే ఇప్పటి వరకు ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ అవ్వాల. అరటి కోల్డ్ స్టోరేజ్ అనేది ఇప్పటి వరకు లేదు. కూరగాయలు కొంతవరకు ఉంది. దానికి సంబంధించి నేనేం చేయగలను అనేది అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఎంతవరకు దీంట్లో మనకి ప్రభుత్వం నుంచి సహకారం వస్తుందో దాన్ని బట్టి ఖచ్చితంగా రైతులకి నిల్వ చేసుకోవడానికి స్టోరేజ్లు అనేది నా ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నాను నేను. ఓకే. రెండవది వచ్చి రైతు మీరు ఓన్గా అనుకున్నది అంటే అనుకున్నది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి 15 సంవత్సరాల నుంచి 2014-19లో ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు అయింది, రాష్ట్రం అభివృద్ధి చెందింది. కానీ ఏదైతే పొలాలు వెళ్ళి దారులు కొంత రోడ్లు ఉన్నాయో దానిని ఇప్పటి వరకు ఎవరు దృష్టిలోకి తీసుకోలేదు. ఏదో చిన్న చిన్న మరమ్మతులు అవి చేసుకోవటం తప్పితే ఫుల్ ప్లేజ్డ్గా పుంతలు చేయటం అనేది ఇప్పటి వరకు లేదు. సో సెకండ్ ప్రయారిటీలో నేను పుంత రోడ్లు బాగు చేసి దానికి ఒక వాల్యూ క్రియేట్ చేయాలనేది నా రెండో ఎయిమ్ కింద పెట్టుకున్నాను. ఓకే. మీరు అసలు ఈ పదవి కావాలని మీరు కోరుకున్నారా లేదంటే పార్టీయే మీకు ఇచ్చిందా? యాక్చువల్గా ఏఎంసీ చైర్మన్ పదవే కావాలని నేను కోరుకోలేదు, కానీ పార్టీలో గుర్తింపు కోరుకున్నా. ఓకే. ఎందుకంటే మనం కార్యకర్తగా ఎంత చేసినా రేపొద్దున్న ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వేంటి పార్టీలో అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఎమ్మెల్యే గారితో మీరు ఎక్కడికి వెళ్ళి మీరే కనబడతారు. చాగల్ మండలం వరకు ఎక్కడికి వెళ్ళినా నేను మీరే కనిపిస్తారు. ఎందుకంటే 2014 నుంచి నేను ఆ వర్క్ చేసుకుంటూ వచ్చా. ఓకే. ఎవరున్నా సరే ఏ సమస్య ఉన్నా సరే నేను వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఎలక్షన్ ఇయర్ కానీ మొత్తం అన్నీ కూడా దగ్గరుండి చేసాం. అదే అభిమానం ఆయన నా మీద చూపిస్తారు. చాగల మండలం ఎక్కడికి వెళ్ళినా నేను కూడా ఉంటా, ఆయన కూడా. ఓకే. సో ఈ ఏఎంసీ వచ్చేటప్పటికి నాకేదో న్యాయం చేయాలి, నాకేదో ఒక గుర్తింపు కావాలని అడిగినప్పుడు ఇమీడియట్గా వచ్చింది ఏఎంసీ ఇది వచ్చింది. దాంట్లో పెద్దలందరూ కూర్చొని అచ్చిబాబు గారితో మాట్లాడితే ఓకే పర్వాలేదు మనం ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు నాకు ఇవ్వటం జరిగింది. సరే, ఇప్పుడు ఈ పదవి కావాలన్నా ఏం కావాలన్నా సరే ముందు ప్రాపర్టీ చూస్తారో, అధికారం చూస్తారో, లేదంటే బ్యాక్గ్రౌండ్ అన్నీ చెక్ చేస్తారు. అందులోనూ కొవ్వూరు నియోజకవర్గంలో 2 వర్గపోరులు ఉన్నాయి. ఒక వర్గపోరు మీకు రాకుండా కూడా ఆపినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు వస్తుందో నాకు తెలీదు. ఎంతవరకు వస్తుంది అనుకోవచ్చు? అవన్నీ అవాస్తవం అండి. ఆ గొడవలని ఎప్పుడైతే సీటు మారిందో ఆ రోజుతో సమస్య పోయింది. ఈరోజు ముప్పుడు వెంకటేశ్వరరావు గారు 2 వర్గాలని కలుపుకుని వెళ్తున్నారు ఆయన. సో దాన్ని అయితే నేను పెద్ద నమ్మను. ఓకే. ఎందుకంటే కొవ్వూరు నియోజకవర్గంలో నా పేరు చెప్పాక 3-4 ఆశించిన వాళ్ళు కూడా శ్రీరామ్ అయితే మాకు ఇబ్బంది లేదు, మేము కూడా తప్పుకుంటామని స్వచ్ఛందంగా వాళ్ళే తప్పుకున్నారు. ఈ నియోజకవర్గంలో నాయకులందరూ కూడా ఈ పదవి నాకు రావడానికి వాళ్ళు 100% సహకరించారు. ఎవరు అడ్డు చెప్పింది, ఆపాలని ప్రయత్నించింది ఎవరు చేయలేదు. ఓకే. అలాంటిది నా దృష్టికి కూడా ఏమీ రాలేదు. ఈరోజు ఈ కొవ్వూరు నియోజకవర్గంలో నాకు రాజకీయంగా సపోర్ట్ చేసింది, ఎందుకంటే ఇందాక ఫస్టే చెప్పాను నేను, నాకంటే సీనియర్లు ఉన్నారు, ఇంకా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా నిలబడతాడు, చేస్తాడు, ఆలోచిస్తాడని నమ్మి ఇచ్చిందే అచ్చిబాబు గారు. ఓకే. ఆ విషయం వరకు దాంట్లో సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది. ఫుల్. ఇప్పుడు మనకి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అనేది 2026 తోటి క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ నుంచి ఓసీ రావడం జరుగుతుంది. సో అప్పుడు ఏమైనా ఎమ్మెల్యేగా కూడా ట్రై చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? అంటే ఈ ఏఎంసీ కాస్త ఎమ్మెల్యే కింద అవ్వే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఈ నియోజకవర్గంలో అది అచ్చిబాబు గారు నిజంగా ఆయన ఆశీస్సులు ఉంటే చేయొచ్చేమో, కానీ ప్రస్తుతానికి నా ఆలోచన అయితే అక్కడ వరకు లేదు. రెండోది అసలు పునర్విభజన అనేది ఈ చాగల మండలం దేంట్లోకి వెళ్తుందో తెలియదు. ఓకే. ఎటు వెళ్తుంది అనేది తెలియదు. సో దేవుడు కనుకరించి చంద్రబాబు నాయుడు గారు, అచ్చిబాబు గారు సహాయ సహకారాలు ఉంటే అవ్వచ్చేమో, చేయడానికి కూడా నేనేమి వెనకాడను. ఓకే. మీకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఓకే ఉందేమి టాకు నేను కూడా అబ్జర్వ్ చేసింది కూడా ఉన్నట్టుగా ఉండే. కానీ కొవ్వూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉండాలన్నా, అధికారం ఇది పార్టీ ముందుకు వెళ్ళాలన్నా మెయిన్ కార్యకర్తలు. అవును. ఆ కార్యకర్తలు నేను చాలామందిని కలిసినప్పుడు వాళ్ళ నుంచి నేను మాట్లాడి వాళ్ళ నుంచి తీసుకున్న అభిప్రాయాలు అయితే కార్యకర్తలు అయితే కొంచెం బాధతోనే కనిపిస్తున్నారు. మరి వాళ్ళ సమస్యలు ఎలా తీర్చేది, వాళ్ళు ఏం చేద్దామనుకున్న కార్యకర్తలు?
యాక్చువల్గా మనం కూడా ఒక భయానక వాతావరణంలో నుంచి బయటకు వచ్చేటప్పటికి మన ఎక్స్పెక్టేషన్స్ వేరే రకంగా ఉంటాయి. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఒక సైకో పరిపాలించినప్పుడు వాళ్ళు చేసిన స్వైర విహారం ఏదైతే ఉందో అవన్నీ చూసి తెలుగుదేశం కార్యకర్తలు నిజంగా రేపు అధికారం మారాక ఏళ్ల సంగతి చూడాలి అన్న దాంట్లో, అంటే ఏళ్ళని అంత ఇబ్బంది పెట్టారు. ఎక్కడో ఇక్కడ చేసేవాడిని తీసుకెళ్ళి అడవుల్లో వేసి ఇన్ని ఇబ్బందులు పెట్టాక ఆటోమేటిక్గా కార్యకర్త పార్టీ వచ్చిన వెంటనే వీళ్ళందరికీ వడ్డీతో ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి విధానం అది కాదు. ఓకే, మనం పద్ధతి లా అండ్ ఆర్డర్ ప్రకారం మనం వెళ్ళాలి. లా అండ్ ఆర్డర్ ప్రకారం మనం చేయాలి. ఏదైనా ఒక పద్ధతిగా చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. ఓకే, లోకేష్ గారు ఆ రోజు రెడ్ బుక్ అన్నారు. కార్యకర్తలు అందరూ వచ్చిన వెంటనే ఈయన తీసుకెళ్లి చేత కొట్టేస్తారు, ఆయన తీసుకెళ్లి చేత కొట్టేస్తారు. రెడ్ బుక్ ఉద్దేశం అది కాదు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఇబ్బంది పెట్టిన వాళ్ళకి సరైన శిక్ష యాజ్ పర్ లా అండ్ రూల్ ఏదైతే రావాలో అది చేస్తాననేది ఆయన మాట. ఇప్పుడు జరుగుతుంది కదా, జరుగుతుంది అది. కాకపోతే ఏంటంటే అంటే ఇది కక్షపూర్తి చర్య అనుకోకూడదా? అది ఖచ్చితంగా కాదు. అంటే అప్పుడు వైసీపీ పరిపాలన వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళ మీద అలాగే చేస్తారు. ఇప్పుడు టీడీపీ పరిపాలన వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళ మీద అలాగే చేస్తున్నారు అనుకోవచ్చేమో. అది కాదు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పరిపాలనలో మీరు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో ఆ 2014 నుంచి 19 టైంలో మీరు ఎప్పుడన్నా ఆ కేసు మీరు వినున్నారా? మీరు మీడియాలో ఉన్నారు కదా. ఒక కుల రవీంద్ర గారు కానీ, చింతమనేని ప్రభాకర్ గారు కానీ, ఎస్సీ ఎస్టీ కేసులు కానీ, మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ ఎప్పుడు రికార్డ్ అవుతాయి? యాక్చువల్గా ఎవరైనా సరే నా మీద అటాక్ జరిగితే ఈ రోజుల్లో నేను కేసు పెడతా. అవును, నా పార్టీ వస్తుంది, పార్టీ వచ్చాక పెడతాను కాసు కూర్చుంటానా? మీకు ఇప్పుడు గొడవ జరిగిందంటే ఇప్పుడు వెళ్ళి మన సమస్య కోసం పరిష్కరించుకోవడం ట్రై చేస్తాం కదా. ఎప్పుడైతే అధికారం మారిందో, అధికారం మారాక సంవత్సరం క్రితం నన్ను తిట్టారన్న కేసు కూడా ఈరోజు మీరు తీసుకున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈ పోలీసు వ్యవస్థ కానీ అలాంటి పని ఏం చేయలేదు కదా. ఆ రోజు 2024 లోపు ఎవరి మీద అయితే అటెంప్ట్ మర్డర్ జరిగిందో, ఎవరినైతే ఇబ్బంది పెట్టారో ఆ రోజు బుక్ అయిన కేసుని ఈ రోజు ఓపెన్ చేసి వాస్తవ ఆధారాలు పరిశీలించిన తర్వాత వీళ్ళకి శిక్ష పడింది తప్పితే వీళ్ళ కోర్టును ఆశ్రయించారు. నిజంగా దాంట్లో ఇది లేకపోతే కోర్టు వెంటనే బెయిల్ ఇస్తుందిగా. ఇప్పుడు నేను చింతమనేని ప్రభాకర్ గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 15 రోజులు రిమాండ్ వేస్తే 15 రోజులు అయ్యి బెయిల్ వచ్చే టైంకి ఇంకో కేసు పెట్టారు. మళ్ళీ 15 రోజులకి ఇంకో కేసు పెట్టారు. అలాగా దగ్గర 60 చిల్లర కేసులు పెట్టారు. దాంట్లో 49 ఎస్సీ ఎస్టీ కేసులే. ఒక పొలిటికల్ లీడరు ఎంతమందిని కులం పేరుతో దూషిస్తాడని ఎవరన్నా నమ్ముతారా? అంటే ఇవన్నీ కూడా రాజకీయ పరంగా చేసే అంతే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఉంది. అసలు స్కిల్ డెవలప్మెంట్లో ఏ ఆధారంతో వీళ్ళ కేసు పెట్టారనేది ఈ రోజుకి నిరూపించగలిగారా? ఈ రోజుకి టిల్ టుడే ఒక్క ఆధారం లేదు, ఒక సాక్ష్యం లేదు. ఆయన జైల్లో పెట్టాలని కంకణం కట్టుకున్నాడు, పెట్టాడు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు లెక్కర్ స్కామ్ చెప్పి ఒకటి బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఆధారాలు లేకుండా జైలుకి పంపాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఫస్ట్ సంతకం జగన్ జైలుకి వెళ్తాం మీద పెట్టేవారు. ఈ రోజు లాగి కొద్దీ దాంట్లో బయటకు వస్తున్నాయి. ఒకటి దొరికితే ఇంకొకటి పేరు చెప్పాడు, అతను ఇంకొకటి పేరు చెప్పాడు, అతను ఇంకొకటి పేరు చెప్పాడు. దాంట్లో ఉన్న వాళ్ళు జగన్ గారి పేరు చెప్తే ఆయనే వెళ్తాడు. ఓకే, వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పెట్టకూడదా మరి? ఎందుకంటే చాలా బాధలు పడ్డారు లోకేష్ గారు వచ్చి మొత్తం టీడీపీ అవచ్చు, ఎందుకంటే చూసాం కాబట్టి. సో ఆ బాధలన్నీ మనసులో పెట్టుకుని ఎలా అయినా సరే జగన్మోహన్ రెడ్డిని జైలు పంపించాలి అని రెడ్ బుక్లు ఏమైనా రాసి పెట్టుకున్నారు అనుకోవచ్చా? నిజంగా ఖచ్చితంగా అయితే ఒక విధ్వంసం చూశాక, ప్రజలు ఇచ్చిన తీర్పు చూశాక, ఆ విధ్వంసం తర్వాత అదే పని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అనుభవం లేని నాయకుడు కాదు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉండి ఒక సెన్సిబుల్ మ్యాన్ ఆయన. కేవలం
రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాడు తప్పితే కక్షలకి కార్పణ్యాలకి వెళ్ళే వ్యక్తిత్వం కాదు. ఓకే. అలాగే చేయాలనుకుంటే ఒక పరిటాల రవి గారు ఉంటే మొత్తం ఆ రోజుల్లో కాంగ్రెస్ ఖాళీ అయిపోదు. కానీ వ్యవస్థను నమ్ముతాడు తప్పితే అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఇప్పుడు చూస్తుంటే ప్రజలు చాలా సమస్యలతో బాధ, అటు పనులు లేక ఇటు మనీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మీరు గమనిస్తారు. అవును. అటు సంక్షేమ పథకాలు లేవు, ఇటు వీళ్ళకి ఉపాధి హామీలు లేవు. సో మరి ఎలా ప్రజల సమస్యలు టీడీపీ కూడా తీర్చేది ఎట్లా? ఇప్పుడు మనమే మన ఇల్లే తీసుకున్నాం. ఒక తండ్రి తాగుబోతయ్యో వ్యసనపరుడయ్యో వెనకాల ఇచ్చిన ఆస్తి అంతా అవగొట్టేసి మనకు రూపాయి మిగిల్చకపోతే మనం జీరో నుంచి స్టార్ట్ చేయాలి జీవితాన్ని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి అది. ఏదొచ్చినా ఆయన జేబులోకి ఆయనకి వెళ్ళింది తప్పితే ఉన్న 5-6 కోట్ల జనాభాలో ఒక 10%, 20%కి 35,000, 40,000 అని వేసాడు ఆయన. 12 లక్షల కోట్లు అప్పు చూపిస్తే ఈ 12 లక్షల కోట్ల అప్పు ఏ రకంగా ఖర్చు పెట్టాడు అనేది కూడా ఇన్ని సంవత్సరం పాటు ఎతికితే లెక్కలు దొరకలా. అలాగా దివాళా తీసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఆయన దగ్గర మంత్రదండం అయితే లేదు. ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ వచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ఓకే. దానికి కొంత టైం పడుతుంది. ఈలోపు సూపర్ 6 ఏ అయితే ఉన్నాయో ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అట్ ద సేమ్ టైం అమరావతిని ట్రాక్ లో పెట్టడానికి ఆయన సాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. మెయిన్ ఫోకస్ అంతా కూడా అమరావతి మీద పెట్టినట్టుగా కనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే యాక్టివిటీ కావాలి. మంది రాజధాని లేని రాష్ట్రం అయింది. ఈరోజు 3 ముక్కలాట ఆడి రాష్ట్రానికి కుక్కలు జింపిన విస్తర చేశారు ఇదే జగన్. దాన్ని ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అన్న నినాదంతో ఆగిపోయినటువంటి ఆఖరికి ఎంత దారుణం కాకపోతే రోడ్లు వేసిన తారు కూడా తవ్వుకుని వెళ్ళిపోయి వాడుకున్నాడంటే నిజంగా ఆయన ఆలోచన ఏంటి? వేసున్న రోడ్డు వాడుకుంటే పోద్ది కదా, అది కూడా తవ్వుకుని వెళ్ళిపోయాడంటే మొత్తానికి ఈ రాష్ట్రం మీద ఆయన కసి పెంచుకుని ఈ రాష్ట్రాన్ని చాలా దారుణం చేశాడు. ఓకే. సో అలాంటి పరిస్థితుల నుంచి గాడిలో పెట్టడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఓకే. ఎందుకంటే మన దగ్గర ఆదాయ వనరులు లేవు. వ్యవసాయం తప్పితే ఇండస్ట్రీస్ కానీ ఇవి కానీ లేవు. అంటే రాష్ట్రానికి సరిపోయేంత ఇన్కమ్ తెచ్చే ఇండస్ట్రీస్ అవి లేవు. వన్స్ అమరావతి స్టార్ట్ అయితే, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే దాని ద్వారా చాలా ఎక్కువ మనకి పనులు జరిగే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ వర్క్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే. మనిషికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. దాని ద్వారా ట్యాక్స్లు వస్తాయి. ఆ ట్యాక్స్ల ద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులు సమకూరుతాయి. ఓకే. సో ఆయన కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టడానికి కారణం అది. రెండోది పోలవరం. ఒక పోలవరం కంప్లీట్ అయితే 1,00,000 ఎకరాలు సాగులోకి వస్తే దానివల్ల ఎన్ని జీవితాలు బాగుపడతాయి, ఎంత పంట మనకు ఎక్కువ వస్తుంది, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది ఆయన ఆలోచన. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా రాష్ట్రం గురించి కానీ, రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ, జనం అభివృద్ధి గురించి కానీ ఆలోచించిన పాపన పోలేదు. ఓకే. ఆ పాపాన్నంతా కడిగి కొత్తగా మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా కొంత సమయం తీసుకుంటుంది. ఓకే. మాకు ఉన్న ఇబ్బందులు కానీ మన ఫైనాన్షియల్ దీన్ని బట్టే, రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ దీన్ని బట్టే మనం వెళ్ళగలం తప్పితే ఈ రోజుకి మాయ చేసి మంత్రదండంతో మనం ఏమీ చేయలేము. ఇప్పుడు అదే చూసుకుంటే వైసీపీ వచ్చి రాగానే టీడీపీ పెట్టినవన్నీ కూడా పక్కన పెట్టి ఈయన పెట్టిన సంక్షేమ పదాలు ముందుకు తీసుకెళ్ళారు. కానీ ఇప్పుడు టీడీపీ కూడా వచ్చిన తర్వాత కూడా నేను టీడీపీ కూడా అధికారంలో వచ్చినా వాలంటీర్ వ్యవస్థను తీనని చెప్పారు. వాళ్ళకి ఇంకా శాలరీస్ పెంచి 10,000 చేస్తున్నారు, కానీ అది పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ రేషన్ ఇంటింటికి పంపిణీ చేసే రేషన్ నెక్స్ట్ మంత్ నుంచి 1 తారీఖు నుంచి ఆపేస్తున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఇప్పుడు టీడీపీ కూడా చేస్తుంది అనుకోవచ్చు. మరి అది ప్రజలకు ఉపయోగపడేవి కదా. ఇప్పుడు రేషన్ అనేది నాకు గుర్తున్నంత వరకు అయితే ఎక్కడ కూడా మా హామీల్లో ఇంటికే తెచ్చిస్తాం అనేది లేదు. వచ్చిన వెంటనే ఆ వాహనాలు నిరుపయోగంగా ఉండకుండా ప్రస్తుతానికి నడిపారు. ముందే చెప్పారు. మళ్ళీ రేషన్ విధానం
షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకునే విధానం చేస్తామని. ఎందుకంటే దానివల్ల దుర్వినియోగం ఎక్కువైనాయి నిధులు. ఇప్పుడు కాలు బాగాలేదు, నడవలేరు, ముసలోళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ రోజుకి కూడా ఇంటికే తీసుకెళ్ళిస్తారు రేషన్ సరుకు. ఎవరైతే బాగుండి బయటకు రాగలరో వాళ్ళ మట్టికి వచ్చి పట్టుకెళ్తారు. సో దానివల్ల ఈ వెహికల్స్ డీజిల్ కానీ ఆ డ్రైవర్ శాలరీస్ కానీ ఇవన్నీ మిగులుతాయి కదా. ఓకే, దానివల్ల ఎంత ఆదా అవుతుంది అనేది ఒకసారి లెక్క వేసి చూస్తే దగ్గర దగ్గర నాకు తెలిసి నెలకి 25-30 కోట్లు ఎంతో అని ఒక అంచనా. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ. సో ఒక జిల్లాకి అంత అయితే రాష్ట్రం మొత్తం మీద ఎంత వస్తుంది అనేది ఒకసారి. వాహనాలు కూడా పక్కన పెట్టవలసిందే కదా. వాహనాలు కూడా పక్కన పెట్టవలసిందే. అది కూడా మరి నష్టం చేకూరుతుంది. ఇప్పుడు నా దగ్గర 3 కిలోమీటర్ల మైలేజ్ వచ్చి కారు ఉంది కదా అని తిరుగుతూ మొదలెడితే డీజిల్కి డబ్బులు కావాలి కదా. ఏదో కొంత ఖర్చు తగ్గుతుంది కదా. మరి వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? వాలంటీర్ వ్యవస్థ గురించి యాక్చువల్గా మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే మనందరం మన పనులు చేసుకున్నాం. వాలంటీర్ వ్యవస్థ గవర్నమెంట్ జీతం 5,000 వాళ్ళకి ఇచ్చి పార్టీ కార్యకర్తల కింద వాళ్ళని వాడుకున్నాడు తప్పితే వాస్తవానికి మీరు చెప్పండి 5,000కి మీ జీవనం ఎలా సాగుతుంది? ఈ రోజు ఉన్న రేట్లలో, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో 5,000కి మీ కుటుంబాన్ని మీరు ఎలా పోషించుకోగలరు? ఓకే, అది 5,000 అన్నది నువ్వు సోషల్ చెప్తున్నా. అలాంటిది సచివాలయం వ్యవస్థ వచ్చింది. ఎంతమంది ఎంప్లాయీస్ని పెట్టి ఒకే పని, వాలంటీర్ అదే పని చేసి, సచివాలయ ఎంప్లాయీస్ అదే పని చేసి, మీరు చెప్పండి ఇప్పుడు వాలంటీర్లు లేరు, మీరేం ఇబ్బంది పడుతున్నారు? జరిగే పనులు జరుగుతుంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంత ముందు లేదు, వైసీపీ ప్రభుత్వం రానప్పుడు జరిగింది. ఇప్పుడు లేరు, అంటే అప్పుడు ఈజీ అయ్యేది. ఇప్పుడు కొంచెం దగ్గర అక్కడికి సచివాలయానికి వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళి తిరగవలసి వస్తుంది అంతే. అంటే అప్పుడు ఏం చేసేవారు వాళ్ళు? ఇంటికి వచ్చేటోళ్ళు అప్లికేషన్ తీసుకునే వాళ్ళు మొత్తం అంతా వాళ్ళే చేసేటోళ్ళు. 5 సంవత్సరాలు నా ఇంటికి అయితే ఏ వాలంటీర్ రాలేదు. నా దగ్గర ఏ అప్లికేషన్ తీసుకోలేదు. నేనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళా, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళా, ఎక్కడ పని ఉంటే అక్కడికి నేనే వెళ్ళాను. ఓకే, నేను వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నా. మరి వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు కదా టీడీపీ కూడా రాగండి. ఇప్పుడు మొత్తానికి మేము వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసామని ఎక్కడైనా ప్రకటించారా? లేదు, ప్రకటించలేదు కదా. ఇంకా ఒక్కొక్క వ్యవస్థని సరి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సచివాలయాలని చేస్తామన్నారు. అది అయిపోయాక నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థకు వస్తారు. ఓకే, సో లిక్కర్ గురించి మాట్లాడుకుందాం. లిక్కర్ అనేది వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోయారు. దానివల్ల కల్తీ మద్యంతో అమ్మి ప్రజల ప్రాణాలు కూడా కోల్పోయి అని చెప్పి టీడీపీ కూడా విమర్శించడం జరిగింది. సో ఇప్పుడు కూడా ప్రజల్లో అలాంటి వార్తలతో రావడం జరుగుతుంది. అసలు ఆ బెల్ట్ షాపులు అనేది ఉండకూడదని చెప్పాడు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మాటలతోటి మనం విన్నాం. అవును, కానీ ఎక్కడ బెల్ట్ షాపులు దగ్గర అనుకోవచ్చు? ఇప్పుడు బెల్ట్ షాపులు అనేది ఉండొద్దని ప్రభుత్వం చెప్పింది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉన్నది దొంగతనాలని, అరాచకాలని అరికట్టడానికి. వ్యవస్థ ఉన్నా కూడా ఏమన్నా ఆగుతున్నాయా? లేదు కదా. అలాగే ఇప్పుడు ఒక సర్కిల్ ఆఫీస్కి ఎంతమంది ఉంటారు? ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తున్నారు, వాళ్ళని పట్టుకుంటున్నారు, ఆపుతున్నారు. ఎవరిది బాధ్యత అది? ప్రభుత్వందా లేదా రాజకీయ నాయకులదా? ప్రభుత్వం అధికారులదా? రాజకీయ నాయకులదా అంటే ఖచ్చితంగా అధికారులే. దాని మీద ప్రభుత్వం ఒక ఆర్డర్ జారీ చేసినప్పుడు దానికి సంబంధించి అధికారులే పనిచేయాలి. కానీ అధికారుల మీద రాజకీయ నాయకులు ఒత్తిడి ఉండొచ్చు. అంటే ఒక బెల్ట్ షాప్ గురించి ఏ రాజకీయ నాయకుడు అంత ఒత్తిడి చేస్తాడు? మరి ప్రాఫిట్ వచ్చే ఎవరికి వస్తుంది ప్రాఫిట్? రాజకీయ నాయకుడికి రాదు కదా ప్రాఫిట్. అది ప్రాఫిట్ అయితే రాజకీయ నాయకుడికి రాదు. రెండోది, ఏ ఎంప్లాయీకైనా నేను మర్డర్ చేసిన వదిలేయమంటే ఎవరో వదలరు కదా. వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు ఏ బండి మీద వెళ్తుంటే చలానా రాస్తే దానికి వదలమని చెప్పగలం. కానీ వాళ్ళ ఉద్యోగం ఏదైతే బెల్ట్ షాపులు అరికట్టాలి, రేట్లు తగ్గించి అమ్మాలి, మంచి మంది అమ్మాలి అనేది వాళ్ళ ఉద్యోగం. అలాంటి దాని మీద ఎవరు ఎన్నిసార్లు చెప్తే వాళ్ళు ఆగుతారు? ఒకసారి ఆగినా రెండోసారి వాళ్ళ పని వాళ్ళే చేస్తారు కదా. ఓకే, మరి గంజాయి కూడా అప్పుడు ఎక్కువ, వైసీపీ హయాంలో చాలా ఎక్కువ. అవును, ఇప్పుడు కూడా కొనసాగుతుంది అనుకోవచ్చు. అంటే ఇందాక చెప్పినట్టే మంత్రదండం లేదు. మనం ఏదన్నా సరే ఎలాగని మాయం చేసి దాన్ని బట్టి అయితే ఆ రోజు ఒక జాగల్లో 10 కేజీలు వినియోగం ఉంటే ఈ రోజు అది ఒక 2 కేజీలకు వచ్చి ఉంటుంది. ఓకే, దాన్ని పూర్తిగా మనం ఇచ్చేయాలంటే సమాజం యొక్క సపోర్ట్ కూడా కావాలి సిస్టమ్కి.
ఇప్పుడు నా పక్కన గంజాయి అమ్ముతున్నాడంటే నేను చెప్పాలి. ఉమ్, అప్పుడు విచ్చలవిడిగా దొరికేది, ఈరోజు అది చాలా కంట్రోల్ అయింది. అయినా సరే ఇంకా దాని మీద దృష్టి పెట్టాలి. మేము కూడా అధికారులను కూడా కోరుతున్నాం, ఎప్పటికప్పుడు గంజాయి ఎక్కడా లేకుండా చేయాలనేదే మా ప్రభుత్వ ధ్యేయం. ఓకే. ఖచ్చితంగా జరుగుతుంది కూడా. ఓకే. దానికోసమే స్పెషల్గా ఈగిల్ టీం అని ఒక టీంని పెట్టారు. ఉమ్, అలాగే ఎక్సైజ్ వాళ్ళు కూడా దాని మీద కూడా ఈ బెల్ట్ షాపులతో పాటు మాదక ద్రవ్యాల మీద కూడా పనిచేస్తున్నారు. ఓకే. జవహర్ గారికి ఎస్సీ చైర్మన్ రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది పార్టీ నిర్ణయం, ఉమ్, ఆయన మీద పార్టీకి నమ్మకం ఉంది. సరే, కార్యకర్తల కంటే కూడా ఆ పొజిషన్ అయితే ఆయనకి సూట్ అవుతుందని అది ఇచ్చి ఉండొచ్చు. ఉహుం. అని పార్టీకి సంబంధం లేదు కదా. మీరేం వ్యతిరేకిస్తారా లేదంటే దాన్ని సానుకూలంగా నేనైతే స్వాగతిస్తాను. ఓకే. పార్టీ ఏది ఇచ్చినా సరే ఉమ్, మేము దాన్ని శిరస వహిస్తాం. ఓకే. ఇప్పుడు వ్యతిరేకత ఉందంటారా? అంటే ప్రజల్లో కానీ ఇక్కడ నాయకుల్లో కానీ ప్రజల్లో కార్యకర్తల్లో కానీ? కానీ అంటే అది ఒక ముగిసిపోయింది. అది ఓకే. దాన్ని మళ్ళీ రేపి గుర్తు చేసుకుని ఉమ్, అది నాకు అంత ఇష్టం లేదు దాని మీద. అంతే. అంటే అది అయిపోయింది. కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు, పార్టీ అధిష్ట నిర్ణయం ప్రకారం మా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ కొనసాగించవలసిందే. అంతే. ఓకే. కొవ్వూరు 2 మెన్ కమిటీ ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? కొవ్వూరు 2 మెన్ కమిటీ ఎమ్మెల్యే గారు వచ్చే వరకు కూడా మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలోనే నడిచింది. ఉమ్, 2 వర్గాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎలక్షన్ బాగా చేసాం ఉమ్, వాళ్ళ సహాయ సహకారాలతోటి. సో వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు సక్రమంగా ఉమ్. నిర్వర్తించారు. ఓకే. నేను ఇప్పుడు ఏదో కాంట్రవర్సీ గురించి నేను అడగడం లేదు, అలాగే నేను ఆధారాలు కూడా నేను చూపించలేను. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర గారు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆయన సొంత నిర్ణయాలతో పని చేయడం అనేది ఎక్కడా కనిపిస్తలేదు. మొత్తం పైన ఉన్నటువంటి ఒత్తిడి వల్ల వాళ్ళు చేసినట్టుగానే వెళ్ళవలసి వస్తుందని చెప్పి వార్తలైతే నాకు అక్కడ వినిపించాయి. అది వాస్తవం ఉంటారా అవాస్తవం ఉంటారా? అంటే ఇప్పుడు నేను కూడా కొన్ని విన్నాను, మరి నా దగ్గర ఆధారాలు లేవు. మీరేదో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నారని, మీడియా వాళ్ళు అందరూ రాజకీయ నాయకులను బెదిరిస్తున్నారని, ఇవన్నీ వాస్తవాలా? కాదు కదా. కాదు. ఆయన 15 సంవత్సరాలు ఒకసారి ఎమ్మెల్యే నగ్గాడు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. ఓకే. ఆయనకంటూ సొంత నిర్ణయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన దగ్గర ఉన్నది జవహర్ వర్గమైనా మేమైనా సరే ఇద్దరిని కలుపుకుని వెళ్తాడు. నేను చెప్పిన వింటాడు, మీరు చెప్పిన వింటాడు. ఏది మంచిదైతే పార్టీకి కానీ నియోజకవర్గానికి కానీ అదే చేస్తారు. ఓకే. అంటే దీంట్లో మీకు ఆ భావన రావడానికి కారణం ఏంటంటే కొవ్వూరు యొక్క భౌతిక స్వరూపం అనేది ఆయన అప్పుడు జస్ట్ ఎలక్షన్ ముందు వచ్చారు. ఈ అవగాహన రావడానికి కొంత టైం పడుతుంది. సో ఇక్కడ ఎలాగైతే బాగుంటుంది అనేది సలహాలు తీసుకోవచ్చు ఆయన. ఓకే. తీసుకోకుండా చేస్తే అది పార్టీకి ఎఫెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళ సలహా సహకారాలు తీసుకుని ఉండొచ్చు. దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఎలా సార్ ఇప్పుడు అంటే ప్రజలది ఏముందండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, ఏఎంసీ వచ్చింది, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ఓ పొలమని వచ్చేస్తున్నాయి సంపాదించేస్తున్నారని చెప్తారు. ఎవరి దగ్గర ఆధారం ఉండదు. మీరు అన్నారు, ఎందుకన్నా ఉంటే అబ్బాయి నేను అనలేదు, ఆడెవడో నా దగ్గర అంటే నేను చూపించలేను. ఇది కూడా అంతే సేమ్. ఎవరో ఎక్కడో గిట్టనోళ్ళు ఆయన్ని డిగ్రేడ్ చేద్దామని మాట్లాడి మాటలు తప్పితే ఆ నిర్ణయం ఆయనే తీసుకుంటారు. అసలు ఎలాంటి వ్యక్తి అనుకోవచ్చు, అసలు వచ్చిన తర్వాత ఎలా పని చేస్తున్నారు అనుకోవచ్చు. ముప్పిడి వెంకటేశ్వరరావు గారు అయితే చాలా సౌమ్యుడు. ఎందుకంటే మేమే కదా మీ వెనకాల ఉన్నాం, వాళ్ళ కాదు వీళ్ళ కాదు, మేమే ఉండాలంటే కూడా పార్టీకి అందరూ కావాలి, మీరు కూడా వాళ్ళకి నాతో ఫోన్ చేయిస్తాడు అందరికీ. ఆ ఊర్లో వెళ్తే ఆ ఊర్లో ఆయన కూడా ఉండే లీడర్తో ఆయనకి పడని వ్యక్తి ఉన్నా కూడా ఫోన్ చేసి రమ్మనండి, మనం వస్తున్నామని చెప్పండి అని చెప్తారు. ఓకే. అంటే చిన్న ఎగ్జాంపుల్. ఆయనకి ఏంటంటే వర్గాలు వద్దు, గొడవలు వద్దు, అందరం కలిసి పార్టీకి పనిచేద్దాం, పార్టీని ముందుకు తీసుకెళ్దాం, పార్టీకి చెడపేరు రాకూడదు. ఓకే. ప్రశాంతంగా నడిచిపోవాలి జీవితం. ఆయన అయితే అదే కోరుకుంటాడు. ఓకే. మరి ఫ్రీ బస్సు గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్సు స్టార్ట్ చేస్తున్నారు కదా రేపు. చేస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఫెయిల్యూర్ అది. అంటే ఇప్పుడు ఒక వాగ్దానం చేశాక అది ఎలా వాడుకుంటారు అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిచ్చారు 2014-19లో. ప్రతి 7,000 మంది జనాభా ఉన్న చోట ఒక
మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలి అని చెప్పి ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో ₹2 సురక్షిత నీరు ఇమ్మని చెప్పి ఆయన పిలిపించారు. ఓకే. చాగల్లో 17,000 ఓటింగు, 30,000 జనాభా. చాగల్ 4 మూలల 4 వాటర్ ప్లాంట్లు పెట్టాం. ₹2 20 లీటర్ల టిన్ను. ఓకే. ప్రజలు వాడుకోలేదు, మూతబడినాయి. సో ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన నిలబెట్టాడు. వాడుకుంటారు వాడుకోరు అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సో మొత్తం ఇది టీడీపీ ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అసలు ఎలా ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు వరకు ఆయన ఒక సినీ యాక్టర్. సో ఇప్పుడు కూడా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా ఆయనకి సినిమాలు తీయడం ఆపలేదు. అవును. సో ఇప్పుడు మీకులాగా బిజినెస్ ప్లస్ రాజకీయం రెండూ కొనసాగిస్తున్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీ, ఇటు రాజకీయం. సో ఆయన గురించి అసలు మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన మీద నా అభిమానం ఎప్పుడంటే, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోకేష్ గారు ఒంటరి అయ్యి తెలుగుదేశం కేడర్ అంతా కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మీకు నేనున్నానని వచ్చి ఆయన పార్టీకి మాకు అండగా నిలబడ్డాడు, రాష్ట్రానికి. ఆ గౌరవం ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద మాకు, మా కార్యకర్తలకి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. రెండోది, ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని నేనైతే ఇప్పటి వరకు వినలే. అలాగే ఆ శాఖలో కూడా ఎలాంటి కామెంట్స్ కానీ ఎక్కడ కూడా వార్తలు రాలే. సో ఆయన సొంత పని, ఈ పని రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నారని నేనైతే నమ్ముతున్నా పూర్తిగా. మన నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ గారు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో ఒక రాయి శిల కింద ఎలా మారింది అనేది ఖచ్చితంగా నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఏ వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యని విధంగా నారా లోకేష్ గారిని ఈ వైసీపీ ప్రభుత్వం అంత హ్యూమిలేట్ చేసింది. ఒక వ్యక్తిని వాళ్ళు కొట్టే ప్రతి దెబ్బ ఆయన ఒక శిల్పాన్ని ఎలా అయితే చెప్తుందో ఆ రకంగా తీసుకుని ఆయన తీర్చిదిద్దుకుని ఆయన మాటలో కానీ, ఆయన ఆహార్యంలో కానీ, ఆయన పర్సనాలిటీలో కానీ ఆయన తీసుకొచ్చిన మార్పు నిజంగా ఈ రోజు ఉన్న యువతకు అందరికీ ఎంతో ఆదర్శం. ఖచ్చితంగా ఆయన మేము ఫాలో అయ్యి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. ఆయన కూడా మేము నడుస్తాం. ఓకే. ఆయన పప్పు అనేవారు. ఇప్పుడు ఆ పప్పు అనే మాట ఉండొచ్చా లేదా తీసేయచ్చా? అసలు వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఆయన ఆ రకంగా పిలవటం. ఎందుకంటే ఒక విద్యావంతుడు అమెరికాలో చదువుకుని వచ్చాడు, చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద స్కూల్లో చదువుకున్నాడు. ఆయన ఎంతసేపు వాక్ చాతుర్యం ఉంటేనే రాజకీయం కాదు. వాట్ వి థింక్ అబౌట్ పీపుల్ ఈజ్ పాలిటిక్స్. ఎందుకంటే సమాజాన్ని ఎలాగా అభివృద్ధి పదంలో నడిపించాలనేది ఆయన లోపల ఉన్న ఆలోచన, ఆయన బయటికి చెప్పే దీంట్లో ఆయన మాట్లాడే విధానాన్ని పట్టుకుని ఆయన ఆ రకంగా చేస్తే దాన్నే ఆయన ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద మార్చుకుని ఆయన పైకి ఎదిగి ఆయన ఏంటో చూపించాడు. ఈ రోజు పట్టుకుంటే కాలి నిప్పులా తయారయ్యాడు. అది ఎంతమందికి అనుకుందో అన్న వాళ్ళకి ఈ రోజు బాగా అర్థమవుతుంది. ఒక రకంగా వైసీపీ వాళ్ళు ఆయన చేసిన హాస్యానికే ఆయన స్పందించి ఆయన ఏంటో నిరూపించుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడి కింద పార్టీని నడిపిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ కూటమికి అలా వ్యత్యాసం ఏమన్నా అంటే ఏం చెప్తారు? వ్యత్యాసం నాకంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. 5 సంవత్సరాల్లో ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఈ సంవత్సరం నుంచి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. నేనైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు ఒకటే మాట చెప్పా, ఆంధ్రదేశానికి పట్టిన మకిలి వదిలింది, ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు అని చెప్పాను. ఈరోజు కూడా ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. కొన్ని అంటే అప్పుడు అతను అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు, ఎప్పుడన్నా సరే మీకు కడుపు నిండా భోజనం పెట్టాక కిళ్ళి ఇవ్వలేదనో, ఐస్ క్రీమ్ రాలేదనో, ఏదో వెళితే సహజం. ఆశావాది ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలనిపిస్తుంది. అలాగని మేము ఏదో మొత్తం ఇచ్చేసామని చెప్పట్లా.
ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటారంటారా? అంటే అంత అభివృద్ధి, అవగాహన ఉందంట సంక్షేమం ఉండదు కదా. రెండు కలిపి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత ఆయనకు ఒక్కడికే ఉంది. ఓకే. ఒకసారి తప్పు చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 2014-19 ఎలక్షన్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే ఈ రోజుకి అమరావతి, పోలవరం రెండూ కంప్లీట్ అయ్యి రాష్ట్రం బెటర్ పొజిషన్లో ఉండేది. కానీ ఒక చిన్న తప్పిదం వల్ల యువకుడు బాగా చేస్తాడని నమ్మి 151 సీట్లు ఇచ్చి వెంటనే 11కు పడగొట్టారంటే ఎంత వ్యతిరేకత ఉంటే అంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది చెప్పండి. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని లేదు, అభివృద్ధి లేదు, మొత్తం సమాజానికి అవసరమైన పనులు లేవు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. ఏదైనా సరే నేను మిమ్మల్ని తిట్టినా కూడా మీ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది నా బ్రెయిన్లోనూ లోపల ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఎప్పుడైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసే పని రాష్ట్రం క్రైసిస్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి. రాష్ట్రం కొంచెం బాగుండేటప్పటికి మళ్ళీ వేరే నాయకుడు కావాలి. సో ఏదైనా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంది. ఓకే. ఒకటి కాదు, పట్టుకుంటే ప్రతిదీ స్కామే. 15,000 వేసినా 20,000 వేసినా ఏం వేసినా కూడా ఇవన్నీ లెక్క తీస్తే 6 లక్షల కోట్లు ఉంటే మిగతా 6 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి అనేది ఈ రోజుకి లెక్క తేలలేదు. మీరు ఇందాక అడిగారు లిక్కర్ స్కామ్ గురించి. అసలు ఈ కన్నీ విని ఎరగని బ్రాండ్లు అప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చి ఆన్లైన్ పేమెంట్లు లేవు. ఎంత అమ్మకాలు అయినాయి, ఎంత ఇదయింది అనేది ఎవరికన్నా లెక్కాపత్రం ఉందా? ఇలాంటి అరాచకం చేసిన ప్రభుత్వంలో ప్రజలు విసిగి వేసారి. చంద్రబాబు నాయుడు లాంటి కార్యదక్షుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు కావాలని తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశలోనే పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. ఓకే సార్. శ్రీరామ్ గారు, మీ ఏఎంసీ చైర్మన్కి, మార్కెట్ కమిటీ చైర్మన్కి మీరు న్యాయం చేయలేని, రైతుల యొక్క సమస్యలు తీర్చి మీరు అనుకున్న విధానం కూడా అమలు చేయలేని మా తరపున, మా మీడియా తరపున, ప్రజల తరపున మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.